హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ రోజు వీడియో ఏంటనేది. సో ఈ రోజు వీడియో వచ్చేసి షిరిడి వ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ నేను ఇంతకు ముందు 2 వీడియోస్ అయితే షేర్ చేశాను కదా. పండ్రీపురం ఫస్ట్ డే అండ్ సెకండ్ డే షోలాపూర్ వెళ్ళామని, థర్డ్ డే షిరిడి వచ్చాం అనమాట. సో మధ్యలో వినాయక చవితి అది రావడం వల్ల ఆ వీడియోస్ అయితే షేర్ చేశాను. ఇదైతే కొంచెం లేట్ అయింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్స్ అయితే ఇస్తాను. అవి చూస్తే మీకు నా ఫుల్ టూర్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో థర్డ్ డే అయితే మేము షిరిడి వచ్చాము. ఆల్రెడీ నా ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటది కదా, నేను ఎవ్రీ ఇయర్ షిరిడి వెళ్తాను. సో షిరిడి వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను కదా. బట్ ఈ వీడియోలో అయితే నేను ఇంతకు ముందు ఎప్పుడు షేర్ చేయనివన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. షిరిడి ఫుల్ టూర్ ఉంటుంది ఈ వీడియోలో, తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఇంతకు ముందు వీడియోస్ లో నేను చెప్పాను కదా, మేము ఎవ్రీ ఇయర్ షిరిడి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళ దాంట్లోనే మేము రూమ్స్ అయ్యి బుక్ చేసుకుంటామని. బట్ ఈ ఇయర్ అయితే మార్చామన్నమాట, వేరే హోటల్లో అయితే దిగాము. ఇక్కడ వీడియోలో చూపించాను కదా, హోటల్ నేమ్ వచ్చేసి సిటీ హార్ట్ అన్నమాట. దీంట్లో బుక్ చేసుకున్నాం ఈసారి. హోటల్ అయితే చాలా బాగుంది, దీంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అలాగే రూమ్ ఎలా ఉందో కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా. చాలా చాలా బాగుంది, ఫుడ్ అంతా కూడా బాగుంది. అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేసి పర్ డే 3000 అనమాట. ఈ హోటల్ వచ్చేసి మనకి టెంపుల్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందన్నమాట. మనం చాలా ఈజీగా టెంపుల్ కి అయితే నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు వీడియోలో తెలుస్తుందని అనుకుంటున్నాను. మేమైతే అలానే నడుచుకుంటానే వెళ్తున్నాం అనమాట. మొత్తం మేము 3 దర్శనాలు అయితే చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ మేము 3 దర్శనాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటాము. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా షేర్ చేశాను కదా. సో మేము సెకండ్ డే సోలాపూర్ లోనే స్టే చేసామని అయితే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, అంటే నా షోలాపూర్ వ్లాగ్ లో ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ మేము సోలాపూర్ నుంచి ట్రైన్ లో షిరిడి అయితే వచ్చామన్నమాట. షిరిడి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది. సో మేము ఆ తర్వాత రూమ్ లో అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ 4 కల్లా ఒక దర్శనం అయితే చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, మా హస్బెండ్ బర్త్డేకి ఎవ్రీ ఇయర్ మేమైతే షిరిడి వెళ్తామని. సో ఆయన బర్త్డే రోజు మేమైతే ఇంకో 2 దర్శనాలు అయితే చేసుకున్నాం. మొత్తం 3 దర్శనాలు అయితే చేసుకున్నాం అనమాట. 3 దర్శనాలు కూడా మేము హారతి దర్శనాలే చేసుకున్నాం. అంటే మేము ఆన్లైన్ లో ముందుగా 2 హారతి దర్శనాలు అయితే బుక్ చేసుకున్నాం. లక్కీగా మేము వెళ్ళిన రోజు కూడా దర్శనం చేసుకున్నాం కదా, అది కూడా హారతి దర్శనమే అయ్యింది. ఈ ఇయర్ అయితే షిరిడిలో టెంపుల్లో చాలా చేంజెస్ అయితే చేశారు. అవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ ఎంట్రన్స్ లోనే మనకి ఈ విధంగా కౌంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడే మనం డైరెక్ట్ గా అప్పటికప్పుడు పేడ్ దర్శనం టికెట్స్ అండ్ అలాగే హారతి పాస్ బుకింగ్స్ అన్ని కూడా అప్పటికప్పుడు ఇక్కడే మనం అయితే ఈ కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు. మనం ఇంతకు ముందు ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు డైరెక్ట్ గా టెంపుల్లోనే అప్పటికప్పుడు అక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇది ఇయరే స్టార్ట్ చేశారు, లాస్ట్ ఇయర్ అయితే లేదు. ఇది చాలా ఈజీగా ఉంది అక్కడ అప్పటికప్పుడు టికెట్స్ తీసుకోవడం అయితే. మేము 2 దర్శనాలు అయితే హారతి దర్శనాలు ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. ఇంకొక దర్శనం అయితే అప్పటికప్పుడు అక్కడే ఈ కౌంటర్ లోనే మేము దర్శనం అయితే ఇంకొకటి హారతికి అయితే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా మాకు 3 దర్శనాలు అయితే అయినాయి. ఈ ఇయర్ అయితే టెంపుల్లో ఇది ఒకటి కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. అండ్ అలాగే ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, మనము లోపలికి దర్శనానికి వెళ్తున్నప్పుడు బయట మనము ఈ షాప్స్ దగ్గర ప్రసాదాలు అవి కొనుక్కుని తీసుకువెళ్తాం కదా బాబా దగ్గర, లోపల పాదాల దగ్గర పెట్టి తెచ్చుకోవడానికి. అదైతే ఇయర్ అయితే అసలు లోపలికి ఏమీ పట్టుకెళ్ళనివ్వట్లేదు, బయటే చెక్ చేసి ప్రసాదాలు ఏమన్నా ఉంటే తీసేస్తున్నారు. అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, లోపలికి అసలు ఏమీ పట్టుకెళ్ళనివ్వలేదు. మేము తీసుకెళ్ళినవి అయితే అలానే తీసేసుకున్నారు. మాకనే కాదు, అక్కడ లైన్ లో అందరికి చెక్ చేసి అందరికి అలాగే తీసేసుకుంటున్నారు. ఫ్రీ దర్శనానికి మరి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మేము వెళ్ళిన పేడ్ దర్శనాలు కదా, పేడ్ దర్శనాల్లో అయితే అసలు లైన్ లో వేస్తే చెక్ చేసి అసలు ఏమీ ఉండనివ్వట్లేదు, మొత్తం ఏముంటే అవి తీసేస్తున్నారు. సో ఇక నుంచి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే బయట ఏమి ప్రసాదాలు అయితే కొనుక్కొని వెళ్ళొద్దు, అవైతే లోపలికి తీసుకెళ్ళనివ్వట్లేదు. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు, కానీ మనకు మళ్ళీ వెళ్ళడానికి ఒకసారి కుదురుతుంది, కుదరకపోవచ్చు కదా. సో అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఈసారి వెళ్ళిన వాళ్ళు అయితే ప్రసాదాలు కొనుక్కెళ్ళకపోవడమే మంచిది. లోపల ఎలాగో మనకి ప్రసాదం అయితే లడ్డు ప్రసాదం అయితే ఇస్తున్నారు కాబట్టి నాకు తెలిసి మనం ప్రసాదాలు కొనుక్కెళ్ళకపోయినా కూడా ప్రాబ్లం అయితే ఏముండదని అయితే అనుకుంటున్నాను నేను.
మాకైతే 3 దర్శనాలు కూడా చాలా చాలా బాగా జరిగినాయి. 3 హారతి దర్శనాలే చెప్పాను కదా, చాలా బాగా జరిగినాయి. ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ బాగానే జరుగుతాయి, అలాగే ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగినాయి. 3 సార్లు కూడా మేము బాబా సమాధిని అయితే టచ్ చేసాము. ఈ ఇయర్ ఎందుకో సమాధిని కూడా అందరినీ ముట్టుకొనిస్తున్నారని అయితే అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు మనకి అక్కడ గ్లాసెస్ పెట్టేస్తారు కదా, ఈ ఇయర్ అయితే అసలు గ్లాసెస్ పెట్టలేదు అనిపించింది. ఎందుకంటే మేము 3 దర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడైతే గ్లాసెస్ అన్ని కూడా తీసే ఉన్నాయి. 3 సార్లు కూడా మేము టచ్ చేసాము. ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా టచ్ చేస్తాము, కానీ ఈ ఇయర్ అయితే 3 సార్లు కూడా టచ్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలాగే హారతి దర్శనంలో కూడా మా హస్బెండ్ అయితే బాబాకి దగ్గరగా లైన్ లో అయితే ఉన్నారనమాట. మేమైతే కొంచెం దూరంగా ఉన్నాము, బట్ మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి కూడా బాబాకి దగ్గరగా నుంచున్నారు హారతి దర్శనంలో. అంటే దగ్గరికి వెళ్ళాక జెంట్స్ ని లేడీస్ ని లైన్స్ సెపరేట్ చేస్తారు కదా, అలా నేను మా అమ్మాయి కొంచెం వెనకాల ఉన్నాము, వాళ్ళైతే ముందుకెళ్లారనమాట. అండ్ అలాగే టెంపుల్లో కొత్తగా ఈ ఇయర్ ఈ విధంగా టెంపుల్ లోపల విగ్రహం ఎలా అయితే ఉంటుందో, బాబా ఎలా అయితే ఉంటాడో సెట్టింగ్ లాగా వేశారనమాట. అక్కడ మనం ఫొటోస్ అయి దిగచ్చు. ఇది వీడియో కూడా తీసాను, అదైతే వీడియో మిస్ అయింది. మేమైతే ఏ విధంగా ఫొటోస్ అయితే దిగాము. సో ఇయర్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము బాబా ప్రసాదాలయానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ భోజనం చేయొచ్చని. అంటే ఎవ్రీ ఇయర్ మేము సాయి సంస్థానంలో రూమ్స్ తీసుకుంటాం కదా, అక్కడ కూడా మాకు ప్రసాదం అయితే పెడతారు. అక్కడ కూడా భోజనాలు అవి ఉంటాయి కదా, సో అందుకని మేము సపరేట్ గా ప్రసాదాలయానికి అయితే వెళ్ళాము. అంటే మా హస్బెండ్ కి సెంటిమెంట్ అనమాట, బాబా ప్రసాదం అలా తినాలని. సో ఇయర్ అయితే మేము బయట హోటల్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ప్రసాదాలయానికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే అందరికి తెలుసు కదా, నార్మల్ ఫ్రీ భోజనం ఉంటది, పేడ్ భోజనం కూడా ఉంటది కదా. మేమైతే పేడ్ భోజనానికి వెళ్ళామన్నమాట. ఇదైతే అడల్ట్ 50 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 30 రూపీస్ పే చేయాలన్నమాట. సో అలా పే చేసి మేమైతే భోజనానికి అయితే వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా, బాబా ప్రసాదంలో అయితే ఇలా పెడతారనమాట. చపాతి, రైస్, ఒక పప్పు, ఒక కర్రీ ఇలా మనకైతే పెడతారనమాట. ఇంకా ఆ తర్వాత మేము డైరెక్ట్గా శనిశంగనాపూర్ అయితే వెళ్ళామన్నమాట. మేము మా హోటల్లోనే అక్కడే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. వెళ్ళి శనిశంగనాపూర్ తీసుకెళ్ళి దర్శనం చేసి మళ్ళీ మధ్యలో ఒక 2 టెంపుల్స్ అవి ఉన్నాయంట, అవి కూడా చూపించి డైరెక్ట్గా మమ్మల్ని స్టేషన్ దగ్గర దింపేలాగా మాట్లాడుకున్నాము. సో దీనికి ప్రైస్ వచ్చేసి క్యాబ్ వాళ్ళు 3000 అయితే తీసుకున్నారు మా దగ్గర. సో నేను ఇంతకు ముందు కూడా శనిశంగనాపూర్ వెళ్ళాను, బట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాకైతే వెళ్ళలేదు. మా హస్బెండ్ వెళ్ళొస్తారు, నేనైతే పిల్లలతో రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. ఒక 2 టైమ్స్ అయితే వెళ్ళాను, తర్వాత నుంచి అయితే వెళ్ళలేదు. సో ఈసారి అయితే వెళ్ళి అది కూడా వీడియో తీద్దామని అయితే వచ్చానన్నమాట. మా పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. నేనైతే ఈ టెంపుల్కి వచ్చి చాలా ఇయర్స్ అయితే అయిపోతుంది. నేను వెళ్ళినప్పుడు పాత టెంపుల్ అనమాట, ఇంతకుముందు ఓల్డ్ టెంపుల్ ఉండేది కదా అది. ఇదైతే రీసెంట్గా అయితే కట్టారు కదా, ఈ టెంపుల్ కట్టాకైతే నేను రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ఈ టెంపుల్ అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. అప్పుడైతే నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడైతే లేడీస్ని అయితే పూజ కూడా చేయనిచ్చేవారు కాదు, ఓన్లీ జెంట్స్ని చేయనిచ్చేవారు. మనం ఓన్లీ చూడాలంతే. బట్ ఇప్పుడైతే అన్నీ మారినాయి కదా, లేడీస్ కూడా మొత్తం అన్నీ చేస్తున్నారు, ఆయిల్ అవి పోస్తున్నారు. డైరెక్ట్గా మనకి స్వయంభూ ఎక్కడైతే ఉంటారో అక్కడికే పైకి వెళ్ళి లేడీస్ కూడా విగ్రహం మీద ఆయిల్ అయితే పోస్తున్నారు. ఇంతకు ముందైతే అవన్నీ లేవు, ఇప్పుడైతే అన్నీ మారినాయి. టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. ఈ వీడియోలో నాతో పాటు మీరు కూడా ఆ శనీశ్వరుని దర్శనం అయితే చేసుకోండి.
మధ్యలో చెరుకు రసం తాగడానికి అయితే ఒక చోట ఆగాము. అక్కడ ఇలాగా ఉయ్యాలు అవి ఉంటే సరదాగా ఊగామన్నమాట. ఆ శనిశంగనాపూర్ వెళ్లే దారిలో చెరుకు రసం అయితే ఫేమస్ కదా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి వచ్చే దారిలోనే ఒక 2 టెంపుల్స్ అయితే చూపిస్తారని చెప్పాను కదా, దాంట్లో ఇది ఒక టెంపుల్ అన్నమాట. ఇది శివుడి టెంపుల్. ఇక్కడికైతే తీసుకొచ్చారు. టెంపుల్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. అసలు ఇది కొత్తగా కట్టారంట. టెంపుల్ అయితే చాలా బాగుంది. వీడియోలో మీకు చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఈ పట్టు శనిశంగనాపూర్ వెళ్ళిన వాళ్ళు ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. చాలా బాగుంది టెంపుల్.
ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఇక్కడ డైరెక్ట్గా శివలింగానికి ఇలా అభిషేకం కూడా చేయొచ్చు అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా శివలింగానికి అభిషేకం అయితే చేయడం. అన్ని టెంపుల్స్లో అలా చేయనివ్వరు కదా, బట్ ఈ టెంపుల్లో అయితే డైరెక్ట్గా అందరి చేత కూడా అభిషేకం అయితే చేయనిస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, శ్రీ భగవతి దేవి మందిర్ అంట. ఇంకొక ఈ టెంపుల్ కూడా తీసుకొచ్చారు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇది అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇయర్ మా షిరిడి ట్రిప్ ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా చాలా బాగా జరిగింది మా షిరిడి ట్రిప్. అలాగే బాబా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.